నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెంచ వ్లాగ్స్. నేనైతే వాళ్ళ మీ ముందరికైతే బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ ఎన్బికే 112 మూవీ అయితే శరవేగంగా షూటింగ్ జరుపుకునే దానికోసం అయితే కొట్టాల శివ గారు అయితే ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా క్లాప్ కొట్టిన విషయం మనందరికీ తెలిసిందే. షూటింగ్ ఎప్పుడు జరగబోతోంది, అలాగే ఈ సినిమాలో ఎలాంటి సీన్లు ఉండబోతున్నాయి, ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉండబోతోంది, అలాగే క్లైమాక్స్ ఏ రేంజ్లో చిత్రీకరిస్తున్నారు, అలాగే ఈ సినిమా ఎప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది, ఇవన్నీ కూడా మన ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే కనుక మన వీడియోస్ 1-2 సార్లు చూడండి. మీకు నచ్చుతాయి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మన అందరి ముద్దుల నటుడు, అలాగే మన గాడ్ ఆఫ్ మాసెస్ మన బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 111 మూవీ అయితే మాత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న మాట మనకు తెలుసు. బట్ ఆ సినిమా అయితే మాత్రం మనకి దసరాకు అంటున్నారు. ఒకవేళ మిస్ అయితే కనుక డిసెంబరు. సో ఎన్బికే 112 మూవీ కొరటాల శివ గారితో జరగబోయే ఈ సినిమా మీద అయితే భారీ అంచనాలు అయితే నెలకొన్నాయన్నమాట. రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ సినిమా రీసెంట్గానే మనకి అమరావతిలో అయితే కనుక క్లాప్ కొట్టడం జరిగింది. నారా లోకేష్ చేతుల మీద తేజస్విని గారు అయితే డైరెక్షన్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత మూవీ టీం అయితే కనుక ఆగస్టు 2nd వీక్ నుంచి కంటిన్యూస్గా 20 రోజుల షెడ్యూల్ని అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ 20 రోజుల షెడ్యూల్లో బాలయ్య గారి మీద అయితే భారీ యాక్షన్ సీక్వెన్స్లు, అలాగే చిత్రంలో ఈ ఫైట్ సీన్స్ అయితే హైలైట్గా నిలవబోయే విధంగా అయితే ప్లాన్ చేస్తుందన్నమాట మూవీ టీము. మనందరికీ తెలుసు కొరటాల శివ గారి గత సినిమాలన్నీ కూడా సామాజిక నేపథ్యంతో పాటు యాక్షన్, మాస్, అలాగే సెంటిమెంట్ ఎక్కువ జోడవించి ఉంటాయన్నమాట సినిమాలో. అదేవిధంగా ఈ సినిమాలో బాలయ్య గారిని సరికొత్త గెటప్లో కూడా చూపించబోతున్నారనమాట. ఇదివరకు ఎన్నడూ చూడని బాలయ్య గారిని కొరటాల శివ గారు చూపించబోతున్నారు. అలాగే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే కొన్ని సన్నివేశాలు అయితే కనుక సినిమాకి హైలైట్గా నిలవబోతున్నట్టు సమాచారం. మంచి థ్రిల్ కూడా ఉండబోతుంది. అలాగే ఫ్లాష్ బ్యాక్లో మాఫియా బ్యాక్‌డ్రాప్‌ని అయితే చూపించబోతున్నారనమాట కొరటాల శివ గారు. ఇది మనకు తెలుసు 'ఎన్బికే 111' మూవీలో కూడా బాలయ్య గారు మాఫియా బ్యాక్‌డ్రాప్ అనే మూవీ అయితే జరుగుతుంది. బట్ ఈ సినిమాలో కూడా 112 కొరటాల శివ గారి సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ సీన్‌లు అయితే సినిమాకి హైలైట్‌గా నిలవబోతున్నట్టు సమాచారం. అలాగే ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కొరటాల శివ గారు అయితే భారీ ఎత్తున రిలీజ్ చేసేదానికైతే ప్లాన్ చేస్తున్నారు. సినిమాని అనుకున్నట్టు అయితే గనక సంక్రాంతికి రిలీజ్ చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తుంది. ఒకవేళ మిస్ అయితే గనక సమ్మర్‌కి అయితే రిలీజ్ చేస్తారు. సో ప్రజెంట్ అయితే మాత్రం ఆగస్టు 2వ వారం నుంచి కంటిన్యూస్ 20 రోజుల షెడ్యూల్‌ని అయితే మాత్రం మూవీ టీమ్ అయితే ప్లాన్ చేస్తుంది. ఇక మనందరికీ తెలుసు మన సంగీత దర్శకుడు అనిరుద్ ఈ సినిమానికి పని చేయబోతున్నారనమాట. మనందరికీ తెలుసు అనిరుద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నుంచి ఏ రేంజ్‌లో పవర్‌ఫుల్‌గా ఉంటాయో. బాలయ్య గారికి ఈ కాంబినేషన్‌లో ఎలా ఉండబోతుంది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనేదైతే మాత్రం ఫ్యాన్స్ ఊహకే అందించుకోవచ్చు. అంటే ఆ రేంజ్‌లో అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు సాంగ్స్ కూడా 6 సాంగ్‌లు ఉండే విధంగా అయితే కొరటాల శివ గారైతే ప్లాన్ చేస్తన్నారనమాట. సో కొరటాల శివ గారు బేసిక్‌గా ప్రతి సినిమాలో గూడా ఆయన ఒక సామాజిక నేపథ్యంతో ఉండే మెసేజ్‌ని అందిస్తూనే సినిమాలో మాస్ ఎలిమెంట్సు, అలాగే మంచి ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ ఉండే విధంగా గూడా ఆయన ఎప్పుడు ప్లాన్ చేస్తా ఉంటారు. అదే విధంగానే బాలయ్య గారితో గూడా ఈ సినిమాలో ఒక పక్క యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ఫ్యామిలీ డ్రామాని కొనసాగిస్తూ, మరోపక్క సామాజిక నేపథ్యం, అలాగే ప్రజలకి మెసేజ్ ఉండే విధంగా అయితే మాత్రం సినిమానైతే పక్కగా ప్లాన్ చేశారు. సో చూడాలి, బాలయ్య గారిని సరికొత్త గెటప్‌లో చూపిస్తారని అంటున్నారు కాబట్టి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే విపరీతంగా ఉన్నాయి 'ఎన్బికే 112' మూవీ మీద. సో టైటిల్ ఏంటి అనేది మనందరికీ తెలుసు. రీసెంట్‌గా కొన్ని చక్కర్లు కొడుతున్నారు. ఏందంటే 'కార్పెంటర్' అంటున్నారు. బట్ అది అఫీషియల్‌గా అయితే కన్ఫర్మేషన్ అయితే రాలేదు. చూడాలి రాబోయే రోజుల్లో ఈ సినిమా టైటిల్ ఎలా ఉండబోతుంది, అప్డేట్స్ ఇవంటివి కూడా మీకైతే ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌లోకి వస్తే మన వీడియోస్ 1-2 సార్లు చూడండి. మీకు నచ్చుతాయి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.